తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకోవటం జరిగింది. ఏంటి అంటే ఈ డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ భారీగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో దీని మీద అవగాహన తీసుకురావటం కోసం ఫిలిం ఇండస్ట్రీని ఆయన దీంట్లోకి లాగటం జరిగింది. నిన్న ఆయన మాట్లాడుతూ సినిమా టిక్కెట్లు పెంచాలని, పర్మిషన్లు కావాలని వచ్చేటువంటి వాళ్ళందరూ ఒక 2 నిమిషాలు 1 నిమిషం పాటు దాంట్లో ఆ సినిమాలో నటించినటువంటి నటీనటులతోటి డ్రగ్స్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి అవగాహన కల్పించే విధంగా వీడియోలు చేసి తీసుకురావాలని, వీటిని ప్రతి సినిమా థియేటర్లో ప్రదర్శించాలని చెప్పి ఆయన ఒక షరతు పెట్టడం జరిగింది. సో ఇది చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం. ఎందుకంటే చిన్న చిన్న సినిమాల వాళ్ళు ఎవరూ కూడా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళరు. సాధారణంగా సినిమా టిక్కెట్ల రేట్లు పెంచమని అడిగే వాళ్ళు ఎవరు చూసినా సరే భారీ బడ్జెట్ సినిమాలు తీసిన వాళ్ళే ఉంటారు. 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు ఇలా భారీ బడ్జెట్లు పెట్టి తీసిన వాళ్ళు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు తీసిన వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు తీసిన వాళ్ళే ఉంటారు. సో కాబట్టి అలాంటి హీరోలు కానీ, అలాంటి డైరెక్టర్లు కానీ నేరుగా సే నో టు డ్రగ్స్ అనేది కనుక తీసుకురాగలిగితే ఆ ఇంపాక్ట్ ప్రజల్లో చాలా ఉంటుంది. ఇప్పుడు ప్రభాసే కనుక డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తే కల్కి సినిమా ప్లే అవుతున్న థియేటర్లు అన్నిట్లో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో రన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో కాబట్టి ఇది యువత మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల భారీ స్థాయిలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టవచ్చు, సైబర్ క్రైమ్స్ని కూడా అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఎక్కడ ఎవరితో ఏ పని చేపిస్తే ఏది సక్సెస్ అవుతుంది అని తెలుసుకుని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు రేవంత్ రెడ్డి. తను కరెక్ట్గా ఆలోచించి ఫిలిం ఇండస్ట్రీని దీంట్లోకి అటాచ్ చేయటం, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, అప్పుడే పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం. దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి ఒక వీడియో కూడా చేశారని ఆ సందర్భంగా ఆయన అభినందించటం. వెంటనే మోహన్ బాబు కూడా స్పందించి, గతంలో నేను ఇలాంటి వీడియోలు చేసి ఇచ్చాను, నిజంగా ఇది చాలా మంచి ఆలోచన, భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఇంకా కొన్ని వీడియోలు ఉడతా భక్తిగా నా వంతుగా నేను చేసి మీకు అందిస్తానని చెప్పి ఆయన కూడా పాజిటివ్గా స్పందించటం. సో ఇలాగే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కనుక ఒక అడుగు ముందుకు వేస్తే భారీ స్థాయిలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేది చూడాలి. ఇలాంటి నిబంధనలు ఏపీలో కూడా తీసుకొస్తే భారీ స్థాయిలో ఈ గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ లాంటి వాటిని ఏపీలో కూడా అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.